చూస్తే జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, కర్మాన్ ఘాట్ ధ్యానాంజనేయ ఆలయ పాలక మండలి సభ్యులు కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేసు నమోదైంది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను సైబర్ క్రైమ్ పోలీసులకు అందించారు. ఆయన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి అబద్దాల ముఖ్యమంత్రిగా మారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కర్ణాటకలో కులగణన ఎలా చేయాలో సిద్దరామయ్యకు నేర్పించానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని, కానీ కాంగ్రెస్ అధికారికంగా విడుదల చేసిన ఫోటోలో రేవంత్ రెడ్డి లేరన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని అబద్దాలు ఆడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ దర్శనం లేక సీఎం రేవంత్ రెడ్డి విలవిలలాడుతున్నారని కవిత సెటైర్ వేశారు. తెలంగాణ నుంచి కనీసం ఇప్పటికి హాఫ్ సెంచరీ కొట్టిండ మన సీఎం సార్. దేనిలో హాఫ్ సెంచరీ కొట్టిందంటే ఢిల్లీకి ఫ్లైట్ లో పోవాలన్నా కనీసం తన మంత్రులను తను డిసైడ్ చేసుకోలేని సీఎం గారు, మంత్రుల శాఖలను డిసైడ్ చేసుకోలేనటువంటి సీఎం గారు, ఇంత బలహీనమైనటువంటి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా లేరు. ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంత బలహీనంగా లేకుండే 50 times ఢిల్లీకి పోతున్నారంటే, ఏ చిన్న నిర్ణయానికైనా ఆయన ఢిల్లీకి పోతున్నారంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టుగానే మేము భావిస్తా ఉన్నాం. ఈ వైఖరిని ఖండిస్తూ మరి తెలంగాణ రాష్ట్రం కోసం జరగాల్సినటువంటి నిర్ణయాలను తక్షణమే ముఖ్యమంత్రి గారు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, నేమ్ చేంజింగ్ తప్ప గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ లేదు ఇది. సో ఇలా ఈ పేర్లు మార్చడాలు, తెలంగాణ తల్లిని మార్చడాలు ఇవి పక్కన పెట్టి విద్యార్థుల జీవితాలు మార్చే ప్రభుత్వం పనిచేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మొన్న ఏదో బుక్ రిలీజ్ ఫంక్షన్ పోయింది. అక్కడ ఏం మాట్లాడుతున్నారు, మీరందరూ స్టూడెంట్స్ మీకు తెలుసు. నేను RSS స్కూల్ కు పోయినా, TDP కాలేజ్ కు పోయినా, జాబ్ మాత్రం కాంగ్రెస్ దగ్గర చేస్తున్నా చెప్తున్నాడు ఆయన. కాకపోతే ఆ చేస్తున్న జాబ్ లో కూడా కనీసం 36 మార్క్స్ కూడా వచ్చినట్టయితే నాకు అనిపిస్తలేదు. స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా పాస్ అయినట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే RSS స్కూల్లో ఏరి TDP కాలేజ్ లోకి పోయి ఉద్యోగం కాంగ్రెస్ లో వచ్చిందంటే అర్థం ఏంటి? ఎంత క్రెడిబిలిటీ లేనటువంటి వ్యక్తి అన్నది ఒకసారి ఆలోచన చేయాలి. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని అన్నారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఫార్ములా ఈ రేసులో నోటీసులు ఇవ్వడంతో లై డిటెక్టర్ కి ఛాలెంజ్ చేస్తున్నారన్నారు. గతంలో డ్రగ్స్ కేసులో రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తే కేటీఆర్ ఎందుకు వెనక్కి తగ్గారని ప్రశ్నించారు. మీరే లై డిటెక్టర్ పెట్టుకుంటే కోర్టులు ఎందుకన్నారు. అనుమతులు లేకుండా 44 కోట్లు ఎలా తరలించారని చామల కిరణ్ ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయన్న కవిత ఇవాళ కేటీఆర్ కి నోటీసులు ఎలా ఇస్తారంటుందని, ఇదంతా డ్రామా కంపెనీ అని అర్థమైందంటూ ఫైర్ అయ్యారు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ ఫుల్లు సబ్జెక్టు నిల్లు. ట్విట్టర్ టిల్లు ఇంగ్లీష్ లో రాసిన ట్వీట్ ని చూస్తే ఇంగ్లీష్ ఫుల్లు, దాంట్లో ఏం రాసిండే చూస్తే సబ్జెక్టు నిల్లు. ఎప్పుడు అమెరికా పోయి వచ్చినా ఆ తెల్లోళ్ళు ఆయనకు పరకాయ ప్రవేశం చేస్తారేమో ఇంగ్లీష్ లో ఉంటాడు మూమెంట్. ఒక నెల రోజుల దాకా ఇంగ్లీష్. మొన్న ఘోష్ కమిషన్ కేసీఆర్ గారిని ఆ రోజు ఎంక్వైరీ చేసే రోజు కూడా ఫుల్ ఇంగ్లీషే మాట్లాడుతుండే. అమెరికా వాళ్ళు వచ్చిన నేను ఏదో వింటున్నా, అంటే టీవీ సైడ్ చూడకుండా ఇటు సైడ్ చూసి ఎవరో మాట్లాడుతుంటే ఎవరబ్బా బ్రిటిషర్ అమెరికన్ వచ్చినట్టు తిరిగి చూస్తే కేటీఆర్ మాట్లాడుతుంది. అంటే అమెరికా నుంచి వచ్చిన ప్రతిసారి కేటీఆర్ గారికి ఇంగ్లీష్ ఫుల్ మూమెంట్లు ఉంటాడు. ఎందుకంటే దాంట్లోకి వెళ్ళి బయటికి రానికి 4 రోజులు పడుతుంది. నార్మల్ గానైతే ఆయన ఈ ట్వీట్ మీరు చూడండి, ఈ ట్వీట్ చూస్తేనే మీకు అర్థమైంది. నార్మల్ గా దీన్ని తెలుగులో రాస్తాడు, ఇంగ్లీష్ లో రాయడు. ఇంత పెద్ద ట్వీట్ దీన్ని తెలుగులో రాయొచ్చు. ఎందుకంటే ఫార్ములా ఈ కేసు విషయంలో మళ్ళీ ఆయన సోమవారం రోజు మళ్ళీ పిలిచిర్రు. ఈడీ పిలిచింది. పిలిస్తే దానికి సంబంధించిన ACB పిలిచింది. దానికి సంబంధించిన దాని మీద ముఖ్యమంత్రి గారి మీద అక్కసు వెళ్ళగలుస్తూ ఈ మధ్య ఆయన అమెరికా పోయినప్పుడు ఎవరో ఆయన చూసి మహేష్ బాబు లెక్కున్నావు అని అన్నాడంట. అదో పెద్ద పరిశాన్ పట్టుకుంది. ఇప్పుడు ఈ మహేష్ బాబు అని చెప్పిన కాంచి ఒక్కడి సినిమాలో కబడ్డీ ఆడినట్టు నిన్న ఆయన ఈ ట్వీట్ లో ఛాలెంజ్ ఏంటంటే, ఒక్కడి సినిమాలో మహేష్ బాబు కనుక కబడ్డీ ఆడతాడు కదా, అట్లా అన్నట్టు రా నువ్వు ముఖ్యమంత్రి కదా, ఎందుకు అనవసరంగా పబ్లిక్ పైసలు ఖర్చు చేసి ఎంక్వైరీ కమిషన్లు ఈ కోర్టులు ఇవన్నీ ఎందుకు, మన ఇద్దరం కలిసి చలో తాడో పేడో తెలుసుకుందని రమ్మంటుడు. ఎవరిని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీ మీద కూడా పాత కేసులు ఉన్నాయి కదా, నా మీద కూడా కేసు ఉంది కదా, ఇక మన ఇద్దరం ఇవన్నీ
ఆల్రెడీ రాష్ట్రం అప్పులపాలైందని ఒకటి కేసులని బంద్ చేద్దాం, ఇద్దరం కలిసి నడి రోడ్డు మీద వద్దాం, వచ్చి లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం. నువ్వు లయ్యా నేను లయ్యా అంటుండు. నేనేమంటున్నాయా లయ్యి వయ్యి కాదు కానీ మహేష్ బాబు అని చెప్పారు కదా, మహేష్ బాబు అనగానే ఒక్కడి సినిమాల ఏకపాత్ర అభినయం చేసి ఇప్పుడు తెలంగాణ ప్రజల ముందు నా అంత గొప్ప హీరో లేడు, ఛాలెంజ్ చేసినా రమ్మంటే వస్తలేడని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ. సో మన ట్వీట్ కేటీఆర్ పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏసీబీ నోటీసు ఇవ్వగానే కేటీఆర్ హడలిపోతున్నారని ఆది శ్రీనివాస్ విమర్శించారు. విచారణకు వెళ్లే ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే బడాయి కబుర్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ఏసీబీ విచారణకు హాజరై వాళ్లు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెబితే సరిపోతుందన్నారు. సీఎం నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలంటూ సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఎవరి మీద కేసు ఉంటే వాళ్లే విచారణకు హాజరవుతారు తప్ప ఇంకొకరు నార్కో ఎనాలిసిస్ టెస్టులు చేసుకోరని ఆది శ్రీనివాస్ అన్నారు. కార్ రేస్ లో ఏసీబీ అధికారి నోటీసులు ఇవ్వగానే కేటీఆర్ గారు హడలిపోతూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ హాజరవుతానని చెప్తూనే బడాయి కబురు చెప్తున్న సందర్భం, సత్య హరిశ్చంద్రుడిలా మాట్లాడుతున్న మాటలు, మా ముఖ్యమంత్రి గారిని పట్టుకొని పరీక్షకు సిద్ధమా అంటున్నాడు. నార్కో ఎనాలిసిస్ పరీక్షకు మీరు సిద్ధమంటున్నాడు. నార్కో ఎనాలిసిస్ పరీక్షకో పాలిగ్రాఫ్ పరీక్షకో కోర్టులు చెప్తే మీరు గాని ఇంకెవరు గాని సిద్ధం కావాలి. మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీరు మీ కుటుంబం నార్కో ఎనాలిసిస్ పరీక్షలకు సిద్ధం కావాలని చెప్తాం. కాళేశ్వరంలో పడ్డ కకృతి పైన మీ తండ్రి గారు ఓవైపు, మీ బావగారు ఓవైపు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కు వారిని సిద్ధంగా చెప్పు. లిక్కర్ కేసులో కవిత పరిస్థితి ఏందో నార్కో ఎనాలిసిస్ చేద్దామని అడుగుతాం. అడుగు మీ అక్కను కూడా. నార్కో ఎనాలిసిస్ గురించి గొప్ప చెప్తున్నా, నీవు కూడా ఈ రోజు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఈ కార్ రేసు లో కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఛాలెంజ్లు విసిరి వెనికిపోయే సంస్కృతి మీది. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గతంలో ఒకసారి ఈ డ్రగ్స్ కు సంబంధించి గంజాయి సంబంధించినటువంటి రక్త పరీక్ష నమూనాలకు రమ్మని మా ముఖ్యమంత్రి ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు వస్తే ఆ పరీక్షకు రాకుండా పారిపోయింది ఎవరో అడుగుతాం. ఈరోజు మీరా గొప్ప చెప్పేది. తెలంగాణ నుండి ఆసియా కప్ భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకి ఎంపికైన చేపూర్వ ప్రవళికకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. భారత జట్టు 2025 జూలై 14 నుండి 20 వరకు చైనాలోని జియాన్లో జరిగే ఆసియా కప్ ఉమెన్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ కోసం హైదరాబాద్ కి చెందిన చేపూర్వ ప్రవళిక భారత జట్టుకు ఎంపిక కావడంతో మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ చేపూర్వ ప్రవళికను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుండి భారత మహిళా జట్టు క్రీడాకారిణిగా చేపూర్వ ప్రవళిక ఎంపిక కావడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. చేపూర్వ ప్రవళికకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ జూన్ 20 నుండి జూన్ 25, 2025 వరకు శ్రీనగర్ లో జరుగుతుంది. చైనాలోని జియాన్ లో జరగనున్న ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీలో చేపూర్వ ప్రవళిక బాగా రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బయటపడింది. బంజారాహిల్స్ లేక్ వ్యూలో జరిగిన పార్టీ సభలో ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోటాపోటీగా ఇరు వర్గాల అనుచరులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోనూ వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. హిమాయత్ నగర్ లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో విజయారెడ్డి ఫోటోను ఫ్లెక్సీలో పెట్టకపోవడంతో దానంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకుని విజయారెడ్డిని సముదాయించారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరిగిన సమావేశంలో విజయారెడ్డి మాట్లాడుతుండగా దానం నాగేందర్ వర్గీయులు అడ్డుపడ్డారు. దీంతో ఇరు వర్గాలు గొడవకు దిగాయి. ఒకరిని ఒకరు దూషించుకుంటూ నెట్టుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రోహిన్ రెడ్డి కలగజేసుకుని ఇరు వర్గాలను శాంతింపచేశారు. సమావేశం 10 గంటలకు స్టార్ట్ అయింది కాబట్టి వాళ్ళకి తెలియదు ఎవరెవరు ముఖ్య నాయకులు మాట్లాడినరో. కాబట్టి ఆ మీటింగ్ కు వాళ్ళు లేట్ రావడంలో వాళ్ళు
వేరే నాయకులు కూడా మాట్లాడలేదని చెప్పేసి ఆమెకు ఒక మిస్అండర్స్టాండింగ్ ఉండే. అంతకు మొదలు దానం నాగేందర్ గారు అందరూ కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఏమి ఇట్లాంటి విభేదాలు లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసము పెద్దలు ఖర్గే గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకే మేము కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పనిచేస్తుంది. రానున్న ఎలక్షన్లలో మేము మాక్సిమం సీట్లు గెలిచి మళ్ళా మేయర్ సీట్ ని కూడా మేమే గెలుచుకోబోతున్నాం అని చెప్పేసి నామినేషన్ పదవులలో కూడా ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఉండాలని చెప్పేసి దానం నాగేందర్ గారు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి చెప్పిండ్రు. మీకు 100% మీ కార్పొరేషన్లలో కూడా ఖైరతాబాద్ కి సముచిత స్థానం ఉంటుంది. రూల్స్ పెట్టేది సామాన్యుల కోసం, మా కోసం కాదు అన్నట్లుంది నగరంలో పోలీసుల తీరు. సామాన్యులకు ట్రాఫిక్ నియమ నిబంధనల గురించి వివరించి వాటిని పాటించేలా చూడడమే కాక ఉల్లంఘిస్తే భారీ మొత్తం చలాన్లు విధించే పోలీసులు తమ విషయానికి వచ్చేసరికి ఆ రూల్స్ మాకు వర్తించవు అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. వాహనాలకు సంబంధించి ఏ చిన్న డాక్యుమెంట్ లేకపోయినా ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించినా భారీగా జరిమానా విధించే అధికారులు తాము మాత్రం వాటికి మినహాయింపు అంటున్నారు. హైదరాబాద్ లో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులకు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు విధిస్తున్న పోలీసులు తమ వాహనాలపై మాత్రం రూల్స్ పాటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు వాహనాలపై ఏకంగా ₹1 కోటి పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా ఈ విషయం వెలుగులోకి రావడంతో దుమారం రేగుతోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ చలాన్లలో ఇప్పటికీ 17,391 పెండింగ్ లో ఉన్నాయి. వీటి జరిమానా మొత్తం 68 లక్షలని లెక్క తేలింది. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 210B ప్రకారం ఈ చట్టాన్ని అమలు చేసే ఏ అధికారికి సంబంధించిన వాహనమైనా ఉల్లంఘనకు పాల్పడితే సాధారణ జరిమానాకు రెట్టింపు విధించే అవకాశం ఉంది. ఆ కోణంలో లెక్కిస్తే పోలీసు శాఖకు 1.36 కోట్ల వరకు జరిమానా తప్పదని అర్థమవుతోంది. నగరంలోని రహదారులపై ఉల్లంఘనలకు పాల్పడిన వాహనాలను పోలీసు విభాగం ఈ చలాన్ల రూపంలోనే జరిమానా విధిస్తోంది. చౌరస్తాలతో పాటు ఇతర కీలక ప్రాంతాల్లో ఉన్న కెమెరాలు, క్షేత్రస్థాయిలో ఉండే పోలీసులు ఆ ఉల్లంఘనలకు ఫోటోలు తీస్తారు. సాధారణంగా క్షేత్రస్థాయి సిబ్బంది తమ విభాగానికి చెందిన వాహనాలు చేసే ఉల్లంఘనల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారు. అవి కంట పడినప్పటికీ ఫోటోలు తీయరు. అయితే ఓవర్ స్పీడింగ్ వంటి ఉల్లంఘనల్ని ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి ఫోటోలు తీస్తాయి. దీంతో పోలీసు వాహనాలపైన ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సర్వర్కు RDA డేటాబేస్ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా ఆయా వాహన చోదకుల రిజిస్టర్ చిరునామాలకు ఈ చలాన్లు రిజిస్టర్ మొబైల్ నెంబర్లకు మెసేజ్లు వెళ్తాయి. అయితే పోలీసు విభాగానికి సంబంధించిన వాహనాలు అన్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు పేరుతోనే రిజిస్టర్ అయి ఉంటాయి. దీంతో ఈ చలాన్లు కూడా ఆ పేరుతోనే జారీ అవుతాయి. ఆ వాహనం ఎవరు వినియోగిస్తున్నారో వారు చిరునామాలు రికార్డుల్లో ఉండవు. ఈ కారణంగాను పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ చలాన్లలో అత్యధికంగా పెండింగ్ లో ఉండిపోతున్నట్లు తెలుస్తోంది. పోలీసు వాహనాలపై జారీ అయిన ఈ చలాన్లను అన్ని రకాలైన ఉల్లంఘనలకు సంబంధించి ఉన్నాయని తెలుస్తోంది.
ఓవర్ స్పీడింగ్, రాంగ్ పార్కింగ్ తదితర ఉల్లంఘనలపై జారీ అయినవి ఎక్కువగా ఉన్నాయి. కొన్ని వాహనాలపై గరిష్టంగా 15 చలాన్లు పెండింగ్ లో ఉండగా వీటిలో కొన్ని 2017 నాటివి కావడం గమనార్హం. అత్యంత ప్రముఖుల వాహనాలకు పైలటింగ్, ఎస్కార్ట్ చేస్తున్న ఆయా కాన్వాయ్లను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు పరిమితికి మించిన వేగంతోనే ప్రయాణించాల్సి వస్తోంది. ఈ కారణంగానూ కొన్నింటిపై ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. కాగా గత ఏడాది ట్రాఫిక్ విభాగం అధికారులు మొత్తం 56.3 లక్షలు ఈ చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహనదారులు చెల్లించారు. రానున్న వర్షాకాలంలో భాగ్యనగరంలో మరోసారి చెరువులా మారబోతుందా? ఎగువనున్న కాలనీలు, రహదారులు మునకకు గురవుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే వానలు ముంచుకొస్తున్నాయి. వరద నీటిని నిల్వ చేసుకోవాల్సిన చెరువులన్నీ నిండు కుండను తలపిస్తున్నాయి. అదనంగా వచ్చే వరద ఎగువ ప్రాంతాలు, నాలాలకు ఇరువైపులా ఉండే కాలనీలను ముంచెత్తనుంది. అలా జరగకుండా చూసుకోవాల్సిన జీహెచ్ఎంసీ నీటిపారుదల శాఖ ఇంజనీర్లు మాత్రం చోద్యం చూస్తున్నారు. నీటి మట్టాన్ని తగ్గించి ఉంచాలన్న నిబంధనను అమలు చేయట్లేదు. 2020లో వచ్చిన వరదలు భాగ్యనగరాన్ని 2-3 నెలల పాటు ఇబ్బంది పెట్టాయి. సరూర్ నగర్, జల్పల్లి తదితర చెరువుల కిందనున్న వందలాది కాలనీలు ముప్పులో కూరుకుపోయాయి. అలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ఎస్ఎన్డిపి కార్యక్రమాన్ని చేపట్టి చెరువుల మధ్య అదనపు నాలాలను నిర్మించింది. అలుగులపై తాములు ఏర్పాటు చేసింది. అలుగు ఎత్తు కన్నా 2-3 అడుగులే తక్కువకు నీటిని పరిమితం చేయడమే లక్ష్యంగా ఇంజనీర్లు పనులు చేపట్టారు. అప్పటి నుండి ఏటా వానాకాలం ముందు తూములను ఎత్తుతున్నారు. దానివల్ల కుండపోత వానలు పడినప్పుడు అకస్మాత్తుగా వచ్చే వరద నీరు చెరువుల్లో నిలుస్తోంది. నాలాలు ఉప్పొంగడం, ఎగువనున్న కాలనీలు మునగడం వంటి ప్రమాదాలు తగ్గాయి. కానీ ప్రస్తుతం నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఆ పని చేయట్లేదు. FTL కన్నా తక్కువ ఎత్తుకు నీటిని పరిమితం చేయాలన్న వ్యూహాన్ని అమలు చేయట్లేదు. హుస్సేన్ సాగర్ FTL 513.41 మీటర్లు. దానికన్నా 1 లేదా 2 మీటర్ల దిగువకు నీటిని పరిమితం చేయాలని గతంలో నిర్ణయించారు. వర్షాలు వచ్చినప్పుడు కుకట్పల్లి నాలా, కెమికల్ నాలా, బుల్కాపూర్ నాలా, పికెట్ నాలాల నుండి భారీగా వరద హుస్సేన్ సాగర్ కు పోటెత్తుతుంది. కానీ సాగర్లోని నీరు 2 అడుగుల ద్వారానే బయటకు వెళ్లాలి. ఈ వ్యత్యాసంతో కుకట్పల్లి, పికెట్ నాలాలను ఇరువైపులా ఉండే వందలాది కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి. మాదాపూర్లోని దుర్గం చెరువుకు 13 నాలాల వరద చేరుతుంది. బయటకు వెళ్లేందుకు 2 మార్గాలే ఉన్నాయి. మే, జూన్ నెలల్లో చెరువును సగం మేర ఖాళీ చేసి ఉంచాలనే నిర్ణయాన్ని అమలు చేయట్లేదు. సరూనగర్ పెద్ద చెరువు, కుకట్పల్లిలోని IDL చెరువు, లింగంపల్లిలోని గోపి చెరువు, ఫాక్స్ సాగర్, నల్లగండ్ల చెరువు, ఇతరత్ర తటకాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. అధికారుల నిర్లక్ష్యం నగరవాసులకు శాపంగా మారుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిండు కుండలా మారిన చెరువులను ఖాళీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ ఆర్ట్స్ కళాశాల వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన చనగాని దయాకర్ ను విద్యార్థులు సన్మానించారు. బీఆర్ఎస్ హయాంలో యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, నిరుద్యోగుల తరపున కోట్లాడిన ఏకైక వ్యక్తి దయాకర్ అని గ్రంథాలయ చైర్మన్ రియాజ్ కొనియాడారు. దేశంలో విశ్వవిద్యాలయాలను, స్వతంత్రాన్ని, స్వేచ్ఛను కాపాడిన పార్టీ కాంగ్రెస్ అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ అన్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన పార్టీ పెద్దలకు చనగాని దయాకర్ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సభ్యత్వం 50 లక్షలు. ఈ 50 లక్షల మంది కాంగ్రెస్ పార్టీ సభ్యులకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాతినిధ్యం వహించే వ్యవస్థనే కాంగ్రెస్ పార్టీ అందించిన రాజకీయ వ్యవస్థ. అందులో 50 లక్షల సభ్యత్వానికి 69 మంది కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులని ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ 69 మంది కాంగ్రెస్ పార్టీ కార్యదర్శుల్లో ద యంగ్ జనరల్ సెక్రటరీ అవుతున్నారు చనగాని దయాకర్. దయాకర్ని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈ 69 మందిలో వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నిత్య నిర్బంధం 10 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీలో తాండవిస్తున్న సందర్భంలో నిరుద్యోగులు, యువత, చదువుకున్న
యువతకి అవకాశాలు ముఖ్యమైన రోజులలో వారి గొంతుకై తాను వాళ్ళ కోసం నిలబడ్డ వ్యక్తి చెనగాన దయాకర్. కాబట్టి చెనగాన దయాకర్ యొక్క అపాయింట్మెంట్ ఏదైతుందో ఇది ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అలాగే పాలమూరు యూనివర్సిటీకి ప్రాతినిధ్యంగా మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ కోసం కొట్లాడినటువంటి నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఒక జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేసినందుకు కూడా అధిష్టానానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక స్వేచ్ఛ, ఒక సామాజిక న్యాయం, ఒక ప్రజాస్వామ్యం వచ్చిందంటే తెలంగాణలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో 10 ఏళ్ల క్రితం ఉద్యోగాల కోసం, యూనివర్సిటీల సమస్యల కోసం అనేక నిర్బంధాల మధ్య, అనేక పోరాటాల మధ్య చేసినా కూడా ఆనాడు ప్రభుత్వాలు పెడచెవిన పెట్టి నిర్బంధాలు, అరెస్టులు, లాఠీచార్జు, జైళ్ల మధ్య తెలంగాణ యువతని మొత్తం కూడా అల్లాడించినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలల్లోనే దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒక 60,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని ఉద్యోగాల భర్తీ కోసం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరితపిస్తా ఉన్నారు, ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్దపీట వేసి నిరుద్యోగ యువత భవిష్యత్తులో జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గొల్ల కుర్మలకు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని బీసీ స్టూడెంట్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సైదులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు గొల్ల కుర్మ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మలు 28 లక్షల జనాభా ఉన్నారని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకు అంత వాటా దక్కాలన్నారు. మంత్రి పదవితో పాటు 2 ఎమ్మెల్సీ స్థానాలను కేటాయించాలన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులకు నామినేటెడ్ పదవులు సైతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. పార్టీ అంతర్గత పదవులలో కూడా గొల్ల కుర్మలకు స్థానం కల్పించాలన్నారు. రేవంత్ రెడ్డి గొల్ల కుర్మల పట్ల అవలంబిస్తున్న తీరు. జై యాదవ్, జై యాదవ్. గొల్ల కుర్మలు దాదాపు 20 లక్షల జనాభా ఉన్నారు. మా జనాభా తమాషా ప్రకారం మేమంతా మాకు వాటా సందర్భంగా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర మంత్రివర్గంలో గొల్ల కుర్మలకు ఒక మంత్రివర్గం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీ అంతర్గత పదవుల్లో కూడా మరి గొల్ల కుర్మలకు స్థానం కల్పించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మరి ఎస్ఎన్టీ రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తెలియజేయడం. మీ మీద పూర్తి నమ్మకం ఉంది. మీ మీద గౌరవంతో గౌరవ ముఖ్యమంత్రి గారు గొల్ల కుర్మలకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ను పునరుద్ధరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఎక్కువగా గొల్ల కుర్మలు గొర్రెల విక్రయం చేస్తూ ఉంటారు. వారి విక్రయం ద్వారా వచ్చే ఆర్థిక 10,000 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి చెల్లిస్తూ ఉంటారు. మరి సబ్ ప్లాన్ ప్రకారం సబ్ కమిటీ వేసి మరి 10,000 రూపాయలను ఆర్థిక ఉందో దాన్ని అమలు చేయాలని మాకే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గొల్ల కుర్మ యాదవులకు రేపు పార్టీ పదవిలో కావచ్చు, నామినేట్ పదవిలో కావచ్చు, కార్బన్ చైర్మన్ కావచ్చు ప్రాధాన్యత ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం గొల్ల కుర్మలు మరి వాళ్ళకి సంబంధించి సబ్ క్లాంటి గాను షెపర్డ్ స్కూల్ గాని ఏర్పాటు చేయాలని మేము ప్రధానంగా. హైదరాబాద్ మలక్పేట అస్మాన్ ఘడ్లో బిల్డర్ అతని అనుచరులపై దాడిలో గాయపడ్డ బ్రహ్మానందాన్ని బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి పరామర్శించారు. రౌడీ మూక దాడికి పాల్పడిన సమయంలో 100కు డయల్కి సమాచారం అందించిన పోలీసులు స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పక్షపాత వైఖరిని అవలంబిస్తున్నారని శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎంతో బాధాకరమైన విషయము. 2 రోజుల క్రితము ఎలైట్ రెసిడెన్సీ ఆస్మాన్ గఢ్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ యావత్ తెలంగాణని కాకుండా యావత్ భారతదేశాన్ని కుదిపేసింది. ఎందుకంటే ఎలైట్ రెసిడెన్సీలో ఉన్న వాళ్ళు ఎంతో శాంతి కాముకులు, కానీ లోకల్ గా ఉన్న గూండాలు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తుంటే వారు ఇదే జిహెచ్ఎంసీకి అండ్ దృష్టికి తీసుకెళ్లి డిమాలిషన్ ఆర్డర్స్ తీసుకొచ్చినారు. జిహెచ్ఎంసీ వాళ్ళు డిమాలిష్ చేసింది. దీంట్లో రెసిడెన్సీ వాళ్ళ పాత్ర ఏంది అంటే అన్యాయాన్ని ఎదిరించడమే. లోకల్ గా ఉన్న పోలీసులు
పదే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనగా మా మీద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి, మా ప్రొటెక్షన్ కల్పిమంటే ఈవెన్ కంప్లైంట్ తీసుకోకుండా సారం చేయడం జరిగింది. మేము సిటీ కమిషనర్ గారిని ఒకటే కోరుకుంటున్నాము, ఇట్లాంటి ఆఫీసర్స్ మా మలక్పేట ఏరియా సెన్సిటివ్ ఏరియాలో ఇట్లాంటి ఆఫీసర్స్ ఉంటే కామన్ పబ్లిక్ కి రక్షణ ఎక్కడుంది? మేము డిమాండ్ చేస్తున్నాము, అలాంటి పోలీసు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాడిని కంప్లైంట్ తీసుకోవాలి. ఇది మా పరిధిలో రాదు, నువ్వు తర్వాత రా. ఇదే విధంగా ఈ రోజు బ్రహ్మం గారి మీద దాడి జరిగింది. అతనికి లో చాలా దెబ్బలు తగిలినాయి. ఎంతో బాధాకరం.